హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మా పాపకి అన్నప్రాసన చేస్తున్నామండి. అందుకే నా చేతులతోనే ఆ డెకరేషన్ చేశాను. ముందు రోజు నైట్ డెకరేట్ చేసింది మార్నింగ్ లేసి మళ్ళీ సెట్ చేసుకోవాలి కదా. నైట్ డెకరేట్ చేసాం కానీ ఆ పువ్వులు జారిపోయాయి. అందుకే మళ్ళీ ముడులు వేస్తున్నాను. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. నా చిన్నప్పుడు మా మమ్మీ డాడీ ఏవైతే నాకు పెట్టారో అన్నప్రాసనలో అవి మాత్రమే నేను మా పాపకు పెట్టాను. ఇంకా చూడండి, ఇక్కడి నుంచి మా తిప్పలు స్టార్ట్ అయ్యాయి. ఎంత పిలిచినా ముందుకు రానంటుంది. వెనకాతలు బ్యానర్ పట్టుకొని కూర్చుంటుంది. తను ఇంకెలాగో వచ్చేటట్టు కనిపించట్లేదని నేనే కొంచెం తీసుకొచ్చి ముందుకు కూర్చోబెట్టాను. ఫస్ట్ మా పాప పెన్ను బుక్కే పట్టుకున్నది. నేను అనుకున్నట్టే తను పట్టుకుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చదువుల తల్లి సరస్వతీదేవి తర్వాతే కదండి ఏదైనా. తను కూడా చాలా ఎక్సైట్ అవుతుంది ఇవన్నీ చూసి. సెకండ్ది పూలు, పసుపు, కుంకుమ. ఆడపిల్లకి అదే కదండి ఇంపార్టెంట్. మూడవది బంగారం, డబ్బులు. మా పాపకి అన్నప్రాసన చేయడానికి మా తంటాలు చూడండి. ఫస్ట్ మా అత్తయ్య అండ్ మా మామయ్య ఇద్దరు కలిసి కష్టపడి తినిపించారు. నెక్స్ట్ మా మమ్మీ అండ్ డాడీ. మా మమ్మీ పక్కన నించున్నాడు కదా, బుజ్జిగా ఉన్నాడు, వాడే మా అక్క కొడుకు. ఇంకా అందరూ మా పాపని బ్లెస్ చేయడానికి వస్తున్నారు. ఈమె మా సెకండ్ పిన్ని. నెక్స్ట్ మా అమ్మమ్మ, తాతయ్య. ఈయన మా పెద్ద బాబాయ్ అండ్ మా పెద్ద పిన్ని. వీళ్ళ ఇంట్లోనే మేము అన్నప్రాసన చేశాము. ఈమె మా మూడవ పిన్ని. మాతో మా ముగ్గురు పిన్నులు చాలా సరదాగా ఉంటారు. ఇంకా మా అక్క కూడా వచ్చి లాస్ట్లో అక్షింతలు వేసింది. చూసారా వాళ్ళ అన్నీని ఎలా చూస్తుందో? మా పాపకి అన్నీ అంటే చాలా ఇష్టం. ఈమెడేనండి మా నానమ్మ, అదే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ. మా నానమ్మ కోసమే మేము అన్నప్రాసన ఇక్కడ చేసాం. ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుంటే చిన్న వేడుకైనా అదొక సంబరంలా జరుగుతుంది. ఇంకా మా పాపకి పరమాన్నం పెడుతుంటే ఎలాగో ఏడుస్తుందని నా సాటిస్ఫాక్షన్ కోసం ఖాళీ చేతితో పెడుతూ ఫోటోలైనా తీసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో మా పాప అమ్మమ్మలు, నానమ్మలతో గ్రూప్ ఫొటోస్ తీసుకొని మా అన్నప్రాసన ఇలా ముగించాము. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. బాయ్.